నెల్లూరు బారా షాహిద్ దర్గా వద్ద అత్యంత వైభవంగా రొట్టెల పండుగ కొనసాగుతుంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు నెల్లూరుకు తరలివస్తున్నారు. పండుగ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు వర్చువల్ గా రివ్యూ చేశారు. రొట్టెల పండుగ భక్తుల నమ్మకం, విశ్వాసానికి సంబంధించిందని, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించామన్నారు. సీఎం చంద్రబాబు రివ్యూ సందర్భంగా దర్గా వద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో ఆయన ప్రసంగాన్ని భక్తులు ఆసక్తిగా విన్నారు. ఒకప్పుడు కొంతమంది ముస్లింలు జరుపుకునే పండుగ ఈ రోజు మతాలకు అతీతంగా అన్ని మతాలు సమావేశమై అందరూ కూడా రొట్టెల పండుగలో భాగస్వాములు అవుతున్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయం. ప్రపంచంలో ఇది కూడా నమ్మకం. మనందరూ కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఏ ఆలోచించినా కళను మనందరం ఎక్కడో ఉండే డెస్టినీ అదే దేవుడు. ఒక్కొక్క మతాల్లో విధంగా మనం ప్రార్థిస్తున్నాం, కానీ పవిత్రంగా దేవుడిని నమ్ముకొని మనం ముందుకుతున్నాం. అన్ని మతాలు ఇక్కడ సమావేశమై అందరూ కూడా రొట్టెల పండుగలో భాగస్వాములు అవుతున్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయం. ప్రపంచంలో ఇది కూడా నమ్మకం. మనందరూ కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఏది ఆలోచించినా కళను మనందరం ఎక్కడో ఉండే డెస్టినీ అదే దేవుడు. ఈవెన్ రాకెట్ లాంచ్ చేయాలన్నా దేవుని దగ్గర నమస్కారం పెట్టుకొని చేస్తున్నారు, వాళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ నమ్మకాన్ని బట్టి. అప్పుడు వాళ్ళు చేసే పని శ్రద్ధగా చేయడం. ఇక్కడ అల్లాహ్ అనుకుంటే అక్కడ వెంకటేశ్వర స్వామిను దేవుడు అనుకునే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు కొంతమంది ముస్లింలు జరుపుకునే పండుగ ఈ రోజు మతాలకు అతీతంగా అన్ని మతాలు ఇక్కడ సమావేశమై అందరూ కూడా రొట్టెల పండుగలో భాగస్వాములు